లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పచ్చిరొయ్యలు మునక్కాయ కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఆలస్యం చేయకుండా పచ్చిరొయ్యలు మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉల్లిపాయ మగ్గించుకుందాం. చూసారు కదండి, ఉల్లిపాయ అయితే మగ్గింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటా మెత్తబడే వరకు మగ్గించుకుందాం. టమాటా మెత్తబడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుందాం. పచ్చిరొయ్యల్లో నరాలు అన్నీ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఈ పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ వేసుకుందాం. వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇక్కడైతే నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, వేసుకున్నాను. ఇలా ఉప్పుని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా పచ్చిరొయ్యలు కోడిగుడ్డు మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్కి గ్రోత్ ఉంటుంది. మీలో ఎవరికైనా నాన్ వెజ్ పికిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా పచ్చిరొయ్యలు మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉల్లిపాయ మగ్గించుకుందాం. చూసారు కదండి, ఉల్లిపాయ అయితే మగ్గింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటా మెత్తబడే వరకు మగ్గించుకుందాం. టమాటా మెత్తబడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుందాం. పచ్చిరొయ్యల్లో నరాలు అన్నీ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఈ పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ వేసుకుందాం. వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇక్కడైతే నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, వేసుకున్నాను. ఇలా ఉప్పుని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా పచ్చిరొయ్యలు కోడిగుడ్డు మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్కి గ్రోత్ ఉంటుంది. మీలో ఎవరికైనా నాన్ వెజ్ పికిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఆర్డర్ చేసుకోండి.